మాకు అత్యంత సన్నిహితులైన లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తూ ఉన్నాం. మార్టిన్ లూథర్ గారి గురించి తెలియని వారు ఎవరు ఉండరు. ముఖ్యంగా క్రైస్తవులు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన వ్యక్తి. అందుకే తెలియని వారి కోసం, తెలిసిన వారి కోసం కూడా మార్టిన్ లూథర్ గారి గురించి తెలియని విషయాలతో సహా అన్నీ కూడా ఈ వీడియోలో వివరించడం జరిగింది. ఈ మార్టిన్ లూథర్ గారు చేసిన ఉద్యమం గురించి, ఆయన చేసిన మత ఉద్ధరణ గురించి రీఫార్మేషన్ డేగా అక్టోబర్ 31 నాడు సెలబ్రేట్ చేస్తారు. దాన్నే మన తెలుగువారిలో కొందరు మతోద్ధరణ పండుగ అంటారు. నిజానికి మతోద్ధరణ ఏం జరిగింది, అసలు మార్టిన్ లూథర్ గారు ఏం చేశారు, ఒకటిగా ఉన్న క్రైస్తవ్యాన్ని రెండుగా ఎందుకు విభజించారు, అసలు ఎందుకు ఆయన ఉద్యమం చేశాడు, అసలు ఆయన సంగతి ఏంటి, బైబిల్ను నిజంగానే బయటకు తీసుకొచ్చారా, అసలు ఏం జరిగింది అనేది పూర్తిగా మనం తెలుసుకోవాలి అంటే ఈ వీడియోను చాలా క్లియర్గా ఇస్తాను, పూర్తిగా చూడండి. ముందుగా మార్టిన్ లూథర్ గారు ఎవరు అంటే, మార్టిన్ లూథర్ ఒక జర్మన్ ఆగస్టియన్. ఆయన ఒక ప్రీస్ట్ కూడా, ఒక సేవకుడు, అలాగే ఒక థియాలజిస్ట్ కూడా, వేదాంతవేత్త. అతను 16వ శతాబ్దంలో క్రైస్తవ్యాన్ని మార్చినటువంటి, మత విప్లవాన్ని సృష్టించినటువంటి, ఒక ప్రొటెస్టెంట్ సంస్కరణ చేసినటువంటి కీలకమైన వ్యక్తి. ఈ మార్టిన్ లూథర్ క్యాథలిక్ చర్చికి వ్యతిరేకంగా చేసినటువంటి ఉద్యమాన్ని బట్టే క్రైస్తవ్యం అనేది శాశ్వతంగా విభజించబడింది. ప్రొటెస్టెంట్ సంఘాలకు జన్మనిచ్చింది, ప్రొటెస్టెంట్ ఉద్యమాలకు నాంది పలికింది. ముందుగా అసలు మార్టిన్ లూథర్ ఎవరు, ఆయన జీవిత విశేషాలు ఏంటి అనేది ముందుగా చూద్దాం. 1483 నవంబర్ 10వ తారీఖున జర్మనీలోని ఐస్లేబేస్ అనేటువంటి ప్రాంతంలో జన్మించాడు మార్టిన్ లూథర్. లూథర్ యొక్క కుటుంబం రైతు కుటుంబం నుంచి వచ్చినప్పటికీ మార్టిన్ లూథర్ మంచి ఎడ్యుకేషన్ను పొందాడు. అతని తండ్రి హాన్స్ లూథర్ అని చెప్పి ఒక గని కార్మికుడిగా పనిచేశాడు. తన కొడుకు న్యాయవాది కావాలి, లాయర్ కావాలని చెప్పి తన తండ్రి అనుకునేవాడు. అందుకే మార్టిన్ లూథర్ ఎర్పర్ట్ యూనివర్సిటీలో చదువుకున్నాడు. అక్కడే అతను గ్రామర్ని, అలాగే తర్కవాదాన్ని, వ్యాకరణాన్ని, వాక్చాతుర్యాన్ని చదువుకున్నాడు. మెటాఫిజిక్స్లో గ్రాడ్యుయేషన్ కూడా పొందాడు. అంత చదువుకున్నా ఇక్కడ మలుపు ఏంటంటే, ఎవరూ ఊహించిన విధంగా 1505వ సంవత్సరంలోనే అతడు ఆగస్టియన్ చర్చ్కు సంబంధించిన ఒక మఠంలో చేరాలి అని చెప్పి నిర్ణయించుకుని, తనకు తానుగా నిర్ణయం తీసుకుని ఆ ప్రీస్ట్ల గుంపులోకి చేరుతాడు. 1507లోనే అతను ప్రీస్ట్గా నియమితులవుతాడు. సేవకుడిగా, యాజకుడిగా అతను నియమించబడతాడు. ఈ మార్టిన్ లూథర్ యూనివర్సిటీ ఆఫ్ విటెన్బర్గ్ అనేటువంటి యూనివర్సిటీలో థియాలజీ ప్రొఫెసర్ అవుతాడు. 1512లో ఈ థియాలజీలో కూడా డాక్టరేట్ పొందుతాడు. దేవుని యొక్క సేవలో బలంగా ఉండాలని థియాలజీ నేర్చుకున్నాడు, మంచిగా బైబిల్ నేర్చుకున్నాడు. అక్కడ ప్రతి సిద్ధాంతాన్ని కూడా నేర్చుకుని ఒక ప్రొఫెసర్ అయ్యాడు, డాక్టరేట్ పొందాడు. కానీ 1510లో ఆగస్టియన్ చర్చెస్ తరపున రోముకు వెళ్ళినప్పుడు అక్కడ అతను చూసిన అవినీతి చూసి, అక్కడ పరిస్థితులు చూసి, అక్కడ జరుగుతున్న బైబిల్కి విరుద్ధమైన కార్యక్రమాలు చూసి అతను దిగ్భ్రాంతి చెందాడు, చాలా బాధపడ్డాడు. మార్టిన్ లూథర్ అక్కడ జరుగుతున్న అవినీతిని కానీ, సిద్ధాంతపరమైన విభేదాలు కానీ, బైబిల్కు విరుద్ధంగా జరిగే కార్యక్రమాలు కానీ, వారికి వారుగా చేసుకునేటువంటి కొన్ని కార్యాచరణలు కానీ అన్నిటిని కూడా నిరోధించాలని చెప్పి, వాటిని సంస్కరించాలి అని చెప్పి అతను నిర్ణయాలు తీసుకున్నాడు. అయితే అతని తొలి నిరసన ఎలా జరిగింది అంటే 95 థియరీస్ అంటే 95 సిద్ధాంతాలతో కూడిన నిరసనను స్టార్ట్ చేశాడు. ది క్యాటలిస్ట్, ద సేల్ ఆఫ్ ఇండల్జెన్స్ అని చెప్పి ఒక గ్రంథం కూడా ఉంటుంది. లూథర్ ప్రసిద్ధమైనటువంటి ఈ నిరసన అనేది క్యాథలిక్ చర్చి యొక్క ముఖ్యమైనటువంటి ఘట్టం. పాప పరిహారాలను విక్రయించేటువంటి ఆచారం. సెల్లింగ్ ఇండల్జెన్స్ అంటే పాప పరిహారార్థం చెల్లించాల్సినటువంటి ఒక ధృవీకరణ పత్రం. అంటే మనం పాపం చేస్తే పాపాలకు పరిహారంగా ఆ సెల్లింగ్ ఇండల్జెన్స్ అనేది, ఆ ఇండల్జెన్స్ని మనం కొనుక్కుంటే తాత్కాలికంగా మన శిక్షను తగ్గించేయొచ్చు, లేదా మన పాపాలను తుడిచేయొచ్చు. కాబట్టి అక్కడ జరిగేదేంటి, మనం పాపం చేసినా, మనం పాపాన్ని ఒప్పుకోవాలన్నా దేవుని ముందు పెట్టాలి, దేవుడు క్షమించాలి అంటే గనక ఇండల్జెన్స్ అనేటువంటిది మనం కొనాలి. మనకే కాదు, మీరు పాపం చేసినప్పుడు మీ కుటుంబస్తుల్లో ఎవరైనా కూడా మీ పేరు మీద ఆ ఇండల్జెన్స్ని కొనొచ్చు. అలా పాప పరిహారాలను విక్రయించేటువంటి ఒక ఆచారం, ఒక కల్చర్ అనేది ఎక్కువగా అప్పట్లో ఉండేది. దాన్ని బేస్ చేసుకొని ఎవరికి వాళ్ళు పాపం చేసిన ప్రతిసారి ఇండల్జెన్స్ని కొనటం, వారి కుటుంబాల పేరిట కొనటం కూడా జరిగేది. ఇలాంటి వాటిని వ్యతిరేకించడానికే ఇతను మొదటి ప్రక్షాళన స్టార్ట్ అయింది. అలా వాటిని వ్యతిరేకిస్తూ వాటిని సంస్కరించాలి అనే ఉద్దేశంతో తన ఉద్యమాన్ని అతను స్టార్ట్ చేశాడు. 1517 ఆ టైంలో పోప్ లియో 10 అని చెప్పి ఒక పోప్ రోమ్లో ఉన్నటువంటి సెయింట్ పీటర్స్ బెసిలికా అనేది రోమ్లో ఉంది, దాన్ని పునర్నిర్మించాలి అని చెప్పి, విరాళాలు కావాలి అని చెప్పి, దానికి బదులుగా ఈ పాప పరిహారాలు అందించాలి, సో ఈ ఇంటెలిజెన్స్ బాగా ఎక్కువ అమ్మాలి అని చెప్పి నిర్ణయం చేసుకుంటాడు. అలా పోటాపోటీగా ఇలాంటి పాప పరిహారాలను అమ్మాలి అని నిర్ణయించుకుని ప్రీస్టులందరూ కూడా వాటి మీదే ధ్యాస పెడతారు. జర్మన్ డొమినికన్ సన్యాసి అయినటువంటి ఒక ప్రీస్ట్ ఫ్రియాన్ జోహన్ టెడ్జల్ అనేటువంటి ఒక వ్యక్తి ఏం నినాదం ఇచ్చాడు అంటే, ఖజానాలో నాణెం మోగినప్పుడు మాత్రమే దేవుడి నుంచి క్షమాపణ అనే ఆత్మ వస్తుంది అని. అంటే మీరు డబ్బులు చెల్లిస్తేనే, ఈ ఖజానా మోగితేనే, ఇక్కడ ఎక్కువ డబ్బులు ఇస్తేనే దేవుని ప్రక్షాళన
ఆత్మ అనేది మీ దగ్గర పనిచేస్తుంది అని చెప్పాడు. అంటే దేవుని ఆత్మ పనిచేయాలంటే మీరు ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. ఈ ఖజానాలో మీరు డబ్బిస్తేనే, ఎంత ఎక్కువిస్తే అంత పాప ప్రక్షాళన చేసేటువంటి ఆత్మ వస్తుంది, అది అప్పుడే పనిచేస్తుంది అని చెప్పి ఒక నినాదాన్ని ఉపయోగించుకుని తను దూకుడుగా అమ్మకాలు స్టార్ట్ చేశాడు. అలాంటి వ్యూహాలకు, అలాంటి అమ్మకాలకు కూడా అప్పట్లో చర్చ్ ధనవంతులు అవుతూ ఉండగా, చర్చ్కు ఎక్కువ డబ్బులు వస్తూ ఉండగా చనిపోయిన బంధువుల కోసం, పాప పరిహారాలు కొనడం కోసం రైతులు కానీ, పేదవాళ్ళు కానీ, ఇతరులు కూడా తమ జీవితంలో పొదుపు చేసుకున్న వాటిని అలాగే కొన్ని అమ్ముకుని వాటి ద్వారా చెల్లించుకోవడానికి అప్పులు చేసి కూడా అలాంటి పాప పరిహార పత్రాలను కొనుక్కోవడం లాంటివి జరిగేవి. అలాంటి వాటినే లూథర్ చూశాడు. అందుకే అతను 95 సిద్ధాంతాలు అని 95 థియరీస్ అనేదాన్ని తీసుకొచ్చాడు. అదే అక్టోబర్ 31న జరిగింది. 1517వ సంవత్సరం అక్టోబర్ 31వ తారీఖున ఈ మార్టిన్ లూథర్ తన 95 థియరీ సిద్ధాంతాలను అధికారికంగా డిస్ప్యూటేషన్ ఆన్ ది పవర్ ఆఫ్ ఎఫికసీ ఆఫ్ ఇంటెలిజెన్స్ అని చెప్పి ఆ పేరుతో రాశాడు ఈ 95 థియరీస్ అనేవి. ఇవి థియాలజీకి చెందినటువంటి వారి మధ్య చాలా వివాదాస్పదంగా మారాయి. ఈ 95 సిద్ధాంతాలు వారి మధ్య డిస్కషన్ చేయబడ్డాయి కూడా. మార్టిన్ లూథర్ వాటిని క్యాటిల్ చర్చ్ ఇన్ విటన్బర్గ్లో ఉన్నటువంటి క్యాటిల్ చర్చ్ తలుపులపైన పోస్ట్ చేశాడు. ఇది యూనివర్సిటీ యొక్క బులెటిన్ బోర్డుగా కూడా పనిచేసేటువంటి ఒక నోటీస్ బోర్డు అది. అక్కడ వాటిని అతికించాడు, వాటిని అక్కడ స్టిక్ చేశాడు. ఈ సిద్ధాంతాలు అనేకమైన క్యాథలిక్ సిద్ధాంతాలను సవాల్ చేస్తూ వచ్చాయి. అసలు ఏంటి అంటే ఇప్పుడు ముఖ్యంగా మనం గమనించాల్సింది అసలు వేటి కోసం ఫైట్ చేశాడు అని. దానిలో మొదటిది పోప్ యొక్క అథారిటీ గురించి, అథారిటీ ఆఫ్ పోప్, అతని అధికారం ఏంటి అని. లూథర్ పోప్కు ప్రక్షాళనా స్థలంపై అధికారం ఉందా, ఇలా ప్రక్షాళన చెయ్యొచ్చా, ఇలా ఇష్టం వచ్చినట్టు పాప ప్రక్షాళన చెయ్యొచ్చా, వారికి ఆ అధికారం ఎవరిచ్చారు అని ప్రశ్నించాడు. ఇక రెండవది ట్రెజరీ ఆఫ్ మెరిట్, అంటే ఖజానా యొక్క యోగ్యత, అలా సంపాదించడం యోగ్యత ఏంటి, ఎలాంటి యోగ్యతను సంతరించుకుంటుంది అని. తాత్కాలికమైనటువంటి శిక్షను క్షమించడానికి ఈ పోపు ప్రీస్టులందరూ కూడా ఇలాంటివి ఉపయోగించవచ్చు అనే సిద్ధాంతాన్ని ఆయన తిరస్కరించాడు. ఇక మూడవది ట్రూ రిపెంటెన్స్, అసలు నిజమైన పశ్చాత్తాపం ఏంటి, నిజమైన పశ్చాత్తాపానికి ఇలా చెల్లించేది బాహ్యంగా పే చేసేది కాదు, అంతర్గతంగా ఆధ్యాత్మికంగా అంటే స్పిరిచువల్గా పరివర్తన అవసరమని చెప్పి మార్టిన్ లూథర్ వాదించాడు. నాలుగవది బైబిలికల్ అథారిటీ, బైబిల్ అధికారం అనేది ఎవరి చేతుల్లో ఉంది అని. వీరి చేతుల్లోనే బైబిల్ ఉండడం, పాప పరిహారార్థాల్లో వీరే పరిష్కరించడం, నిజమైనటువంటి దయ కానీ, కరుణ కానీ, ప్రేమ కానీ ఇవన్నీ కూడా ఏమీ చేయడం లేదు, వారి చేతుల్లోనూ ఉంటున్నాయి, వారిస్తేనే దయ చూపినట్లు అవుతున్నాయి. వీటన్నిటినీ కూడా నియంత్రిస్తూనే ఆయన పేర్కొన్నాడు. సో ఇలాంటి 4 ముఖ్యమైనటువంటి ఈ థియరీస్ని ఆయన పేర్కొన్నాడు. ఈ విశేషం ఏంటంటే ప్రింటింగ్ ప్రెస్ కారణంగా ఈ సిద్ధాంతాలు ఒక 2 నెలల్లోనే యూరప్ అంతటా కూడా వ్యాపించేశాయి. వాటిని లాటిన్ నుండి జర్మన్ భాషలోకి అనువదించాడు. మార్టిన్ లూథర్ వాటిని యూనివర్సిటీకి సంబంధించింది మాత్రమే కాకుండా వాటిని ఖండాంతర వివాదంగా కూడా చూశాడు. వాటన్నిటినీ కూడా ఖండాంతరాలుగా కూడా ప్రకటన చేశాడు. సో మార్టిన్ లూథర్ అప్పటి నుంచి ఒక ఉద్యమాన్నే స్టార్ట్ చేశాడు. దాని వెనక నిరసనలు చాలా వ్యక్తపరిచాడు. మార్టిన్ లూథర్ మత ఉద్ధరణ అంటాం దీన్నే. సో అలాంటి వాటి వెనక కారణాలు ఏంటి అంటే లోతుగా పాతుకుపోయిన అలవాట్లు, పాతుకుపోయిన సిద్ధాంత భేదాలు, పాతుకుపోయినటువంటి ఇలాంటి విశ్వాసాలన్నిటినీ కూడా మార్పు చెందాలని ఉద్యమం స్టార్ట్ చేశాడు. ఆయన చేసిన నిరసనల్లో ఆయన బలంగా వాదించేటువంటివి 4 సిద్ధాంతాలు ఉన్నాయి. అవేంటంటే సోలా స్క్రిప్చువా అని, అంటే స్క్రిప్చర్ ఎలోన్, లేఖనం మాత్రమే, బైబిల్ మాత్రమే స్టాండర్డ్ అని. క్రైస్తవ సిద్ధాంతానికి బైబిల్ మాత్రమే అధికారం అని చెప్పి మార్టిన్ లూథర్ విశ్వసించాడు. చర్చు సాంప్రదాయాలు కానీ, ఈ పోప్లు కానీ, ప్రీస్టులు కానీ చేసేటువంటి ప్రకటనలు కాదు, బైబిల్ మాత్రమే అధికారం కలిగినది అని. మతపరమైన లేదా క్రైస్తవ్యపరమైనటువంటి సత్యాన్ని తెలియాలి అంటే వాక్యంలో, లేఖనాల్లో మాత్రమే కనుగొనాలి అని చెప్పి ఆయన పట్టుబట్టాడు. రెండవది సోలా ఫైడ్, అంటే ఫెయిత్ అలోన్ అని, అంటే విశ్వాసం కూడా ఒకటే అని. మోక్షం అనేది యేసుక్రీస్తుపై విశ్వాసం ద్వారా మాత్రమే వస్తుంది అని చెప్పి మంచి పనులు లేదా ఇలాంటి విశ్వాసాలను కొనడం లేదా పాప ప్రక్షాళన పత్రాలను కొనడం ద్వారా కాదు అని చెప్పి లూథర్ వ్యతిరేకించాడు. దేవుణ్ణి, పరలోకాన్ని చేరడానికి విశ్వాసము కావాలి, అలాగే మంచి పనులు రెండూ కూడా కావాలి అనేటువంటి క్యాథలిక్ బోధనకి విరుద్ధంగా ఆయన కేవలం విశ్వాసం మాత్రమే సరిపోతుంది అని చెప్పాడు. ఇక మూడవది సోలా గ్రెటియా, అంటే గ్రేస్ అలోన్ అని చెప్పి, అంటే కృప కూడా ఒకటే.
మోక్షం అనేది లేదా పరలోకం అనేది పూర్తిగా దేవుని కృప ఇచ్చేటువంటి బహుమతి అని, మానవులు సంపాదించగలిగేది కాదని, మానవులు దాన్ని సంపాదించలేరు, కేవలం దేవుని యొక్క బహుమతి ద్వారానే వస్తుంది అని చెప్పి ఆయన వాదించాడు. ఎందుకు అంటే విశ్వాస పత్రాలను అందించడం కానీ, విశ్వాస పత్రాలను కొనడం అమ్మడం లాంటివి, కృపల గురించినటువంటి విశ్వాస పత్రం అమ్మడం కొనడం లాంటివి జరిగేవి కాబట్టి దేవుని నుంచి వచ్చేటువంటివని చెప్పడానికి సిద్ధాంతాలు వాడాడు. అలాగే 4వది చర్చ్ కరప్షన్ గురించి, చర్చిలో జరుగుతున్న అవినీతి గురించి కూడా. క్యాథలిక్ చర్చిల్లో విస్తారమైన అవినీతిని గమనించాడు మార్టిన్ లూథర్. దాన్ని చూసి దిగ్భ్రాంతి చెందాడు, బాధపడ్డాడు. అందులో విలాసాలు, అమ్మకాలు, బంధుప్రీతి ఇలాంటివి అనేకమైనవి ఉన్నాయి. పైగా మతాధికారుల యొక్క జీవనశైలి కూడా లౌకిక మాదిరిగా వారికి నచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు జీవించడం, దేవునిలో పరిపూర్ణమైన విధేయత లేకపోవడం అనేది గమనించాడు. కాబట్టే ఈ 4 విశ్వాసాలు, ఈ 4 సిద్ధాంతాలు కూడా ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి ఆయన బలంగా పోరాడేవాడు. ఇలా వ్యతిరేకిస్తున్న మార్టిన్ లూథర్ని ఊరుకుంటారా క్యాథలిక్ వారు అంటే ఊరుకోలేదు. అక్కడే ఇక్కడ ఒక గొప్ప సంభవమే జరిగింది. ద డైట్ ఆఫ్ వర్మ్స్ 1521లో ద డైట్ ఆఫ్ వర్మ్స్ అనేది చూడాలి. జనవరి నెల 1521 పోప్ లియో 10 అనేటువంటి పోప్ లూథర్ను బహిష్కరించాడు. అలా బహిష్కరించి ఇలాంటి వ్యక్తిని దూరం చేయాలి, ఇతన్ని బహిష్కరించండి అని చెప్పినప్పుడు అతని నిరసన అనేది ఇంకా ఎక్కువైపోయింది. పవిత్రమైనటువంటి రోమ్ పట్టణంలో చక్రవర్తి అయినటువంటి చార్లెస్ 5 అనేటువంటి వ్యక్తి, అంటే ఎంపరర్ చార్లెస్ 5 అనేటువంటి వ్యక్తి లూథర్ని ఏప్రిల్ 1521లో డైట్ ఆఫ్ వామ్స్ అనేటువంటి ఒక ఇంపీరియర్ అసెంబ్లీ ముందు హాజరు కావాలని పిలిచాడు. ఇలాంటి అసెంబ్లీలోనే, ఈ డైట్లోనే మార్టిన్ లూథర్ని తన రచనల్ని, తన సిద్ధాంతాలను ఉపసంహరించుకోవాలని చెప్పి కోరతారు. అయితే ఇలాంటి ప్రతిస్పందనలో అతను ఏం చెబుతాడంటే, వాక్యం ద్వారా లేదా లేఖనాల ద్వారా స్పష్టమైనటువంటి ఒక కారణం ద్వారా కానీ నేను ఒప్పించుకోపోతే, వాటిని వాక్యం ద్వారా నేను చూపించకపోతే, నేను చెప్పినటువంటి ఉదాహరించినటువంటి లేఖనాలన్నిటికీ కూడా నేను కట్టుబడి ఉంటాను. నా మనస్సాక్షి దేవుని వాక్యానికి ఎప్పుడు కూడా విరుద్ధంగా ఉండదు. మనస్సాక్షికి వ్యతిరేకంగా వెళ్ళడం సురక్షితం కాదు, వాక్యానికి వ్యతిరేకంగా వెళ్ళడం సురక్షితం కాదు. కాబట్టి దాన్ని నేను ఉపసంహరించను అని చెప్పి దేవుడే నాకు సహాయం చేయనుగాక, ఆమెన్ అని చెప్పి అక్కడ మాట్లాడతాడు. దీంతో ఈ డైట్ వామ్స్ అసెంబ్లీ అనేది శాసనాన్ని జారీ చేసింది. లూథర్ని నోటోరియస్ హెరోటిక్ అండ్ అవుట్లా అని చెప్పి అతనికి ఒక బిరుదిస్తుంది. అంటే ప్రఖ్యాత కాంచినటువంటి విరుద్ధమైనటువంటి మత విశ్వాసి అని, అంటే చట్ట విరుద్ధం అని చెప్పి ప్రకటించింది. సాగ్జోనీ యువరాజు ఉన్నాడు, ప్రిన్స్ ఫెడ్రిక్ III ఆఫ్ సాగ్జోనీ అనేటువంటి ఒక యువరాజు రహస్యంగా వార్ట్బర్గ్ కోటలో ఉన్నటువంటి ఒక సంరక్షణ కోసం లూథర్ని తీసుకొచ్చి లూథర్ యొక్క సంరక్షణ కోసం ఏర్పాట్లు చేశాడు. వాక్యంలో ఏముందో స్పష్టంగా ప్రజలందరికీ తెలియాలి అంటే ముందు జర్మన్లోకి అది అనువదించాలి. అందుకే కొత్త నిబంధనని జర్మన్లోకి అనువదించాడు మార్టిన్ లూథర్. ఎందుకంటే థియాలజీకి చెందిన వ్యక్తులు మాత్రమే దాన్ని యాక్సెస్ చేయగలరు. వారు ఏం చెబితే ప్రజలు అది నమ్మాల్సిందే. ఎందుకంటే వారు లోకల్ లాంగ్వేజ్లో కానీ బైబిల్ చదివేటువంటి థియాలజీ నాలెడ్జ్ కానీ వారికి ఉండదు. కాబట్టి అలా జర్మన్ భాషలోకి కొత్త నిబంధనను మార్చి ప్రజల్లోకి తీసుకొచ్చాడు. అక్కటితో ప్రొటెస్టెంట్ తెగలు అనేవి పెరగడం స్టార్ట్ చేశాయి. ద రైజ్ ఆఫ్ ప్రొటెస్టెంట్ డినామినేషన్స్. లూథర్నిజం అనేది మొదటి ప్రొటెస్టెంట్ చర్చ్ అయింది. లూథర్ యొక్క థియాలజీ సూత్రాల మీద, వాటి థియరీస్ మీద నిర్మించబడినటువంటి మొట్టమొదటి ప్రొటెస్టెంట్ తెగ లూథర్నిజం. లూథర్నిజం అనేటువంటి లూథరన్ చర్చెస్ ఉత్తర జర్మనీలో, స్కాండినేవియాలో, తూర్పు ఐరోపాలో కూడా కొన్ని ప్రాంతాల్లో వేగంగా వ్యాపించేశాయి. ముఖ్యమైనటువంటి మార్టిన్ యొక్క నమ్మకాలు ఏంటి అంటే రియల్ ప్రెజెన్స్ అనేది, నిజమైనటువంటి ఉనికి గురించి చెప్పేది. ఇతర ప్రొటెస్టెంట్లకు భిన్నంగా లూథరన్లో క్రీస్తు నిజముగా కమ్యూనియన్ బ్రెడ్ మరియు వైన్లో ఉన్నాడు అని చెప్పి ఖచ్చితంగా నమ్ముతారు. అదే నిజమైనటువంటి రియల్ ప్రెజెన్స్ అని నమ్ముతారు. రెండోది లా అండ్ గాస్పెల్, చట్టం మరియు సువార్త కూడా. దేవుని చట్టం మరియు సువార్త మధ్య సంబంధం గురించి లూథర్ యొక్క విలక్షణమైనటువంటి బోధనల గురించి చెప్పేవి. ఇక మూడవది 2 కింగ్డమ్స్, అంటే 2 రాజ్యాల థియరీస్ నమ్ముతారు వీళ్ళు. 2 రాజ్యాలకు సంబంధించిన ద్వారానే దేవుడు పాలిస్తాడు అనే సిద్ధాంతం ఇది. అంటే ఒకటి ఫిజికల్ ఎగ్జిస్టెన్స్, రెండోది స్పిరిచువల్ ఎగ్జిస్టెన్స్. భౌతికంగా దేవుడు భౌతికమైనటువంటి అధికారాలు అలాగే ఆత్మీయమైనటువంటి అధికారాల ద్వారా పాలిస్తాడు అనేటువంటి సిద్ధాంతం. మార్టిన్ లూథర్కు సంబంధించిన ఈ 3 సిద్ధాంతాలు బలంగా నమ్ముతారు. అయితే సంస్కరించబడినటువంటి కల్చర్ని కూడా అలా ప్రొటెస్టెంట్ సంఘాలు స్టార్ట్ అయ్యాయి. లూథరనిజం అనేది స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత అనేక డినామినేషన్స్ అనేవి వచ్చాయి. అయితే ఈ మార్టిన్ లూథర్ సంఘమే ఈ నేటికి కూడా ఉందా అంటే కాదు. మార్టిన్ లూథర్ తర్వాత కూడా వీటిని చాలామంది సంస్కరించారు. మరలా రిఫార్మేషన్స్ జరిగాయి. సంస్కరించబడినటువంటి సాంప్రదాయం నేటికి కూడా వస్తూనే ఉంది. మొదటగా మార్టిన్ లూథర్ తర్వాత 1519 టైంలో హాల్డ్రిక్ జ్వింగ్లీ అనేటువంటి వ్యక్తి 1519లో జ్యూరిచ్లో ప్రారంభమైంది. స్విట్జర్లాండ్లో సంస్కరణకు నాయకత్వం వహించాడు.
జ్వింగ్లీ అనేకమైనటువంటి అంశాలతో లూథర్తో ఏకీభవించాడు కానీ కమ్యూనియన్ విషయంలో మాత్రం విభేదించాడు, వాటిని సంస్కరించాలని కోరాడు. దానిని యేసుక్రీస్తు వారు నిజమైన ఉనికికి సంబంధించింది కాకుండా పూర్తిగా ప్రతీకాత్మకంగా చూశాడు. వాటిని ఒక స్పిరిచువల్ ఓరియంటేషన్లో మాత్రమే చూశాడు. వాటిని అలా కమ్యూనియన్ గురించి కానీ ఇతర విషయాల గురించి కానీ సంస్కరించి వాటిని పరిష్కరించి వాటిని మరలా కొత్త రిఫార్మేషన్గా మరలా తీసుకొచ్చాడు. ఆ తర్వాత జాన్ కాల్విన్ అని చెప్పి 1509 నుంచి 1564 వరకు ఉన్నటువంటి జాన్ కాల్విన్ అనేటువంటి వ్యక్తి జెనీవాలో సంస్కరించాడు కొన్ని. ఈ థియాలజీని మరింత డెవలప్ చేశాడు. కాల్విన్ యొక్క ముందస్తు నిర్ణయం ఏంటి అంటే ఒక సిద్ధాంతం తీసుకొచ్చాడు. దేవుడు ఎవరు రక్షించబడతారో, ఎలా రక్షించబడతారో, అలాగే ఎవరు శపించబడతారో ముందే ఒక ఫేట్ లాగా నిర్ణయించాడు అనేటువంటి ఒక నమ్మకం ఉండేది అప్పటి వరకు. అలాంటి నమ్మకం నిజం కాదని పరలోకానికి వెళ్ళేది, నరకానికి వెళ్ళేది, శపించబడ్డవారు, రక్షించబడ్డవారు ఎప్పటికప్పుడు ముందే నిర్ణయించబడ్డారు అనేటువంటి వాంగ్మూలాన్ని, అలాంటి సిద్ధాంతాన్ని కూడా మూఢనమ్మకం అని చెప్పి వాటిని సంస్కరించాడు. అందుకే ఈ కాల్వినిజం అనే పేరు చాలా ప్రాంతాల వరకు కూడా వ్యాపించింది. కాల్వినిజం నెదర్లాండ్లో కాల్వినిజం అని, ప్రెస్బిటేరియనిజం అని చెప్పి స్కాట్లాండ్లో, హుగ్యూనోట్స్ అని చెప్పి ఫ్రాన్స్లో, అలాగే జర్మనీలో కూడా ఇలాంటి ప్రాంతాలకు కాల్వినిజం అనేది వ్యాపించింది. ఇలాంటి ప్రొటెస్టెంట్ యొక్క ఉద్యమం అనేది, సంస్కరణ, రీఫార్మేషన్ అనేది ప్రధానంగా నార్త్ ఐరోపాలో ఎక్కువగా వ్యాపించింది. జర్మనీ లూథరనిజంకు కేంద్రంగా మారిపోయింది. జర్మనీ, స్కాండినేవియా, డెన్మార్క్, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్ ఇలాంటి దేశాలన్నీ కూడా లూథరనిజాన్ని తన రాష్ట్ర మతాలుగా కూడా స్వీకరించాయి స్కాండినేవియాలో. తర్వాత స్విట్జర్లాండ్ లూథరన్ మరియు సంస్కరించబడిన ప్రాంతాల మధ్య విభజన తీసుకొచ్చింది స్విట్జర్లాండ్లో. తర్వాత నెదర్లాండ్స్ ప్రధానంగా కాల్వినిస్టులుగా మారిపోయింది, కాల్వినిస్టులకు మూలంగా మారిపోయింది నెదర్లాండ్స్. ఇక ఇంగ్లాండ్ హెన్రీ VIII పాలనలో అభివృద్ధి చెందినటువంటి యాంగ్లికనిజం అని చెప్పి ఇలాంటి ప్రొటెస్టెంటిజం బాగా అభివృద్ధి చెందింది ఇంగ్లాండ్లో. తర్వాత స్కాట్లాండ్ జాన్ నాక్స్ ఆధ్వర్యంలో ఈ ప్రెస్బిటేరియనిజం అనేదాన్ని ఎక్కువగా స్వీకరించారు స్కాట్లాండ్లో. ఇక దక్షిణ ఐరోపాలో కూడా, సౌదర్న్ ఐరోపాలో కూడా స్పెయిన్ కానీ, ఇటలీ కానీ, పోర్చుగల్ కానీ ఇలాంటివన్నీ కూడా ప్రధానంగా క్యాథలిక్గానే మిగిలిపోయాయి. నార్థన్ ఐరోపాలో మాత్రం ప్రొటెస్టెంట్ వ్యాప్తి అనేది చాలా విపరీతంగా జరిగి అనేకమైన రీఫార్మేషన్స్ అనేవి జరిగాయి. సో ఇలా యూరప్లో ఉద్భవించినటువంటి రీఫార్మేషన్ ఉద్యమమే నేడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని డినామినేషన్లకు, ప్రొటెస్టెంట్ క్యాథలిక్ల విభజనకు నాందిగా మారింది. చాలా చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే, ఇలాంటి ప్రొటెస్టెంట్ ఉద్యమానికి, ఇలాంటి ప్రొటెస్టెంట్ డినామినేషన్స్ ఎక్కువగా డెవలప్ అవ్వడానికి, ఈ ప్రొటెస్టెంట్ డినామినేషన్స్ కానీ, ప్రొటెస్టెంట్ చర్చెస్ కానీ ఇలా వేగవంతంగా వ్యాప్తి అవ్వడానికి అనేకమైన కారణాలు దోహదపడ్డాయి. కానీ దాంట్లో ముఖ్యంగా ఒక 5 విషయాలు మాత్రం చాలా స్పీడ్గా ఎఫెక్ట్ చూపించడానికి చాలా ఉపయోగపడ్డాయి. అవేంటి అంటే, మొదటిది ప్రింటింగ్ ప్రెస్. యూరప్ అంతా కూడా ఇలాంటివన్నీ కూడా ప్రింట్ చేసి వారి ఆలోచనను వేగంగా మార్చేటువంటి ప్రయత్నానికి చాలా వీలు కల్పించాయి ప్రింటింగ్ ప్రెస్లో. రెండోది పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్, రాజకీయ ప్రేరణలు కూడా. చాలామంది పాలకులు పోప్ అధికారం నుండి స్వతంత్రం కావాలి అని, ఇలా చర్చ్ సంపద మీద నియంత్రణ కావాలి అని రాజకీయంగా కూడా కోరుకున్నారు. ఇక మూడవది ఆర్థికపరమైన అంశాలు. ప్రొటెస్టెంట్ ప్రాంతాలు క్యాథలిక్ చర్చి ఆస్తులను ధ్వంసం చేసి దశమ భాగాలను దారిమళ్లించాలి అని చెప్పి దారిమళ్లించే ప్రయత్నంగా దీన్ని చేశారు. ఇక మూడవది విద్యా కేంద్రాలు, ఎడ్యుకేషన్ సిస్టమ్స్ అన్నీ. విట్టెన్బర్గ్ మరియు జెనీవా లాంటి యూనివర్సిటీలు థియాలజీని నేరుగా చదవడానికి అనుమతించాయి, నేరుగా వాక్యాన్ని చదవడానికి, వాక్యాన్ని చెప్పడానికి కూడా వారు అనుమతించారు. సో ఇలాంటి 5 ముఖ్యమైనటువంటి అంశాలే చాలా స్పీడ్గా డెవలప్ అవడానికి నాంది పలికాయి. నేటి ప్రధానమైనటువంటి ప్రొటెస్టెంట్ తెగలు ఉన్నాయి కదా, అలాంటి ప్రొటెస్టెంట్ సంఘాలు నేటికి కూడా వ్యాపించే ఉన్నాయి. మొదటగా లూథరన్ చూడండి. లూథరన్ అనేది చాలా ప్రాంతాల్లో, ప్రతి గ్రామంలో కూడా ఉండే పరిస్థితి. ముఖ్యంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ELCA అండ్ LCMS అనేటువంటి సహాయాలతో ఒక సైనోడ్స్గా పనిచేస్తుంది. ఇక సంస్కరించబడినటువంటి అంటే ప్రెస్బిటేరియన్ చర్చెస్ కూడా ఉన్నాయి. ప్రెస్బిటేరియన్ చర్చ్ అని, అమెరికాలో సంస్కరించబడినటువంటి చర్చెస్ అని ఉంటాయి. తర్వాత ఆంగ్లికన్ చర్చెస్ కూడా ఉంటాయి. ఎపిస్కోపల్ చర్చెస్ అని కూడా అంటారు వాటిని. ఇంగ్లాండ్ చర్చ్, వాటి యొక్క శాఖలు, డినామినేషన్స్ అన్నీ కూడా ఆంగ్లికన్ చర్చెసే. ఇక బ్యాప్టిస్ట్ చర్చెస్ అని ఉంటాయి. వివిధ బ్యాప్టిస్ట్ సంఘాలు అన్నీ కూడా చాలా వరకు పుట్టుకొచ్చాయి. తర్వాత మెథడిస్ట్ చర్చిలు, ఆంగ్లికం నుండి ఉద్భవించిన మెథడిస్ట్ చర్చిలు ఇవి. ఇక పెంతుకొస్తల్ చర్చిలు 20వ శతాబ్దపు ఉద్యమం తర్వాత స్పిరిచువల్ గిఫ్ట్లను ఎక్కువగా నొక్కి చెప్పడానికి, చాలా స్ట్రిక్ట్ రూల్స్ను పాటించడానికి పెంతుకొస్తల్స్ అనేవి వచ్చాయి. తర్వాత యానా బ్యాప్టిస్ట్ అని చెప్పి కొన్ని వచ్చాయి. మోనోనైట్స్, అమీస్ అండ్ ఇతర రాడికల్ రీఫార్మేషన్ గ్రూపులన్నీ కూడా యానా బ్యాప్టిస్ట్ చర్చ్ అని చెప్పేసి ఉన్నాయి. ఆ విధంగా తర్వాత ఇంకా చాలా డినామినేషన్స్ వచ్చేసాయి. ఎప్పటికీ నేటికి కూడా అనేకమైన డినామినేషన్లు, అనేకమైన శాఖలు, అనేకమైన మినిస్ట్రీలు, అనేకమైన గ్రూపులు, ఇలా ప్రొటెస్టెంటిజం అని చెప్పి ప్రొటెస్టెంట్ సంఘాలన్నీ కూడా ఉన్నప్పటికీ బైబిల్ని మాత్రమే విశ్వసించేటువంటి సిద్ధాంతాలు ఉంటాయి.
కానీ వారికి వారు రీఫార్మ్ చేసుకున్నటువంటి కొన్ని సిద్ధాంతాలు కూడా వారికి వేరుగా ఉంటాయి. మార్టిన్ లూథర్ ఉద్యమం అనేది చాలా డీప్గాను పర్మనెంట్గాను కలిగి ఉంటుంది, చాలా లోతైనది, అలాగే శాశ్వత పరిణామాలు కలిగాయి. ముఖ్యంగా మతపరమైన కారణాలు, పాశ్చాత్యమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలు క్రైస్తవ మతం మీద ఆధిపత్యాన్ని చలాగించాయి. క్యాథలిక్ చర్చి యొక్క ఆధిపత్యం, గుత్తాధిపత్యం ఉండేది, వారి ఆధిపత్యం, వారి యొక్క అధికారం అన్నీ కూడా రూల్ చేసేది. అలాంటి దాన్ని వాటిని అంతం చేసి వాటి నుంచి విముక్తి కలుగజేసి ఒక స్పిరిచువల్ ఫార్ములాని, స్పిరిచువల్ వేని కూడా స్థాపించారు. అంతేకాదు దానివల్ల ఎఫెక్ట్ అయింది ఇంకొకటి రాజకీయం కూడా. పోపు రూల్ ఉండేది, పోపు అధికారం ఉండేది, పాలన ఉండేది. ఆ పోపు అధికారం నుంచి స్వతంత్రం కావాలి అని చెప్పి అనేకమైన రాజ్యాల పెరుగుదలకు అనేకమైన యుద్ధాలు కూడా జరిగాయి. 30 సంవత్సరాల యుద్ధం కూడా 1618 నుంచి 1648 సంవత్సరాల వరకు కూడా మత యుద్ధాలకు కూడా దారితీసింది. ఇక మూడవది సాంస్కృతిక పరమైనది. స్థానికమైనటువంటి బైబిల్ అనువాదాలు, అక్షరాస్యత, థియాలజీ ఇలాంటివన్నీ కూడా దేవుని వాక్యాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి, ట్రాన్స్లేషన్స్ చేయడానికి, అనేక భాషల్లోకి తర్జుమా చేయడానికి, అలాగే వ్యక్తిగతంగా కూడా ప్రింటింగ్స్ చేసి అందుబాటులోకి తేవడం, వ్యక్తిగత వివరణల గురించి వ్యక్తిగతంగా ప్రతి మనిషి చదువుకోవడానికి కూడా అవసరమయ్యింది. తర్వాత ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా ఈ బైబిల్ థియాలజీ ప్రొటెస్టెంట్లు కూడా ఎక్కువగా ప్రజా విద్య గురించి, వ్యవస్థల గురించి కూడా వారిని డెవలప్ చేసుకున్నాయి. 1517లో మార్టిన్ లూథర్ పాప పరిహారాలకు వ్యతిరేకంగా, ఇంటెలిజెన్స్కి వ్యతిరేకంగా చేసినటువంటి ఒకే ఒక నిరసన వేదాంత విభాగం కంటే, అంటే బైబిలికల్ థియాలజీ కంటే కూడా చాలా ఎక్కువగా మారిపోయింది. ఇది ప్రాథమికంగా యూరోపియన్ నాగరికతను కూడా పునర్నిర్మించింది. నేటికి కూడా ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్దీ క్రైస్తవులను ప్రభావితం చేస్తున్న ప్రొటెస్టెంట్ అనేటువంటి సాంప్రదాయాన్ని సృష్టించింది. అనేకమైన డినామినేషన్స్ రావడానికి కారణమైంది. ఇదే 1517లో జరిగినటువంటి రీఫార్మేషన్, మత ఉద్ధరణ అంటారు. ఇలాంటి రీఫార్మేషన్ వలనే నేటి క్రైస్తవ్యంలో ఇలాంటి ప్రొటెస్టెంట్ సంఘాలు, డినామినేషన్స్ ఉన్నాయి. ఇది కంప్లీట్గా రీఫార్మేషన్ గురించి, దాన్ని స్టార్ట్ చేసినటువంటి మార్టిన్ లూథర్ గురించి. ఇదంతా చాలా వివరంగా క్లియర్గా ఇచ్చానని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఇంకేమైనా సమస్యలు, ఇంకేదైనా డౌట్లు కానీ, ప్రార్థన అవసరాలు కానీ ఉంటే వాట్సాప్ చేయండి. మా వ్యయ ప్రయాసాలకు, మా పరిచర్యలకు సహాయం చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద డీటెయిల్స్ ఉన్నాయి. వాటికి మీ యొక్క సహాయాన్ని, మీ కానుకలను పంపించి మాతో పాలిభాగస్తులుగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇది మతోద్ధారణ గురించి, మతం ఎలా రీఫార్మేషన్ అయ్యిందో, క్యాథలిక్ నుంచి ఎలా విభజించబడిందో, మార్టిన్ లూథర్ యొక్క ఉద్యమం ఎంత తీవ్రమైందో, అతను ఎలాంటి కారణాల వల్ల జరిగించాడో, దానివల్ల ఎలాంటి పరిస్థితులు వచ్చాయో అన్నీ కూడా మనం తెలుసుకున్నాం. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, ఇతరులకు కూడా మంచిగా షేర్ చేయండి. అనేక మందికి ఇది ఉపయోగపడుతుంది. మరొక అద్భుతమైనటువంటి మంచి వీడియోతో మరలా మీ ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తాను. అంతవరకు దేవాతి దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మీ అందరికీ తోడయుండి మిమ్మల్ని బలపరచునోగాక. ఆమెన్.